హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లాసియా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేనైతే ఎగ్ బుర్జీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా 4 ఉల్లిపాయలని తీసుకొని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా నిలువుగా కట్ చేసుకుంటున్నానండి. కొంతమంది అయితే ఉల్లిపాయలను అయితే వాష్ చేయకుండానే డైరెక్ట్ కట్ చేసుకుంటారు. అలా కట్ చేసుకోకూడదండి. ఎందుకంటే అట్లా కట్ చేసుకుంటే దానిపైన బ్లాక్ ఫంగస్ ఉండిద్ది కదా. అట్లా మనం డైరెక్ట్ వాష్ చేయకుండా కట్ చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఏ కర్రీకైనా ప్రతి ఒక్క వెజిటేబుల్ నీట్గా వాష్ చేసుకోవాలి. నేనైతే సన్నగా ఉల్లిపాయలు అయితే తరిగి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనెనైతే వేసుకున్నానండి. ఈ వీడియో అయితే కొంచెం మిస్ అయింది. ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని అయితే ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత దాంట్లో అల్లం పేస్టు, పసుపు వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను. ఎందుకంటే ఆనియన్ తొందరగా ఉడికిద్ది. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి ఆనియన్స్. ఈలోపు ఒక బౌల్లో 4 ఎగ్స్‌ని అయితే ఒకదాని వెనుకొకటి పగలగొట్టుకొని ఆ బౌల్లో వేసుకున్నానండి. ఎందుకంటే ఎగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. డైరెక్ట్ వేసుకుంటే కర్రీ మొత్తం పాడైద్ది. అందుకనేసి అయితే నేను ఎప్పుడైనా ఇట్లా ఎగ్ కర్రీ చేస్తే గిన్నెలో వేసుకుంటానండి ఎగ్స్ అయితే. ఎందుకంటే ఎగ్ మనకి పాడైతే ఈజీగా తెలిసిపోయిద్ది. అప్పుడు కర్రీ కూడా పాడు కాదు కదా. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఈ ఆనియన్స్ని అయితే. ఈలోపు కొత్తిమీరనైతే సన్నగా తరుముకుంటున్నాను. దీంట్లో ఒక చెంచా కారం, మనం ఎంతైతే కారం తింటామో ఆ కారం మనం తినే కారం బట్టి ఏ కూరలోనైనా వేసుకోవాలండి. కొంతమంది అయితే ఈ కూరలో నీళ్లు కూడా పోసుకుంటారు. అట్లా నీళ్ళు అయితే పోసుకోకూడదండి. ఎందుకంటే నీళ్లు పోసుకుంటే కూర మొత్తం నీసు వాసన వస్తుందండి. అందుకనేసి అయితే ఈ కూరలోనైతే నీళ్ళైతే పోసుకోకూడదు. మొత్తం ఆయిల్లోనే చేసుకోవాలి ఈ కూర. నేనైతే 1 బై 1 ఒకదాని వెనుకొకటి ఎగ్ అయితే వేసుకున్నాను. వేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే కొంచెం వేసుకున్నాను. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్. మనమైతే అడుగంటకుండానైతే చూసుకోవాలండి. మధ్యలో ఒకసారి అయితే మూత తీసి చూసుకోవాలి. మధ్యలోనైతే మూత తీసి అయితే చూసుకోవాలి. లేదంటే అడుగంటే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అందుకనేసి అయితే నేనైతే మధ్యలో ఒకసారి అయితే మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది. దీన్నైతే నేను మధ్యలోకి 4 కాట్లుగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి అది ఎగ్ తీసేటప్పుడు మొత్తం తీయనికి రాదు కదా. ఇట్లా చిన్న చిన్న ఏ ఎగ్గుకి ఆ ఎగ్గుకి చిన్న చిన్నగా 4 కాట్లయితే పెట్టుకున్నాను. మనకి తిప్పుకోవడానికైతే ఈజీగా ఉంటుంది. అట్లా మనం మొత్తం ఒకటేసారి తీసినప్పుడు ఏమైద్దంటే ఆ ఎగ్ మొత్తం విరిగిపోయిద్ది. ఇట్లా చేసుకుంటే ఏ ఎగ్గుకి ఆ ఎగ్ ఉండిద్ది. ఇట్లా మీరు ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి కర్రీ అయితే. దీంట్లో నేనైతే ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నానండి. ఎందుకంటే నీసు వాసన రాదండి.
అలాగే కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటానండి. దీంట్లోనైతే అస్సలు వాటర్ వేయకూడదు. ఈ కర్రీ రైస్‌లోకైనా, చపాతీలోకైనా బావుంటుందండి ఈ కర్రీ. ఒకసారైతే మీరైతే ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండి ఈ ఎగ్ బుర్జీ. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్. టేస్ట్ మాత్రం బావుందండి. ఒకసారైతే మీరు ఇంట్లో చేసుకొని నాకైతే కామెంట్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్‌లో కర్రీ అయితే ఎలా ఉందో. ఇంతేనండి ఈ వీడియో.